గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము. ఈరోజు సంగీత పరిచయము 26వ భాగం. ఒక 2 రోజులు సంగీత పరిచయంలో కొద్దిగా థియరీ కూడా పరిచయం చేసుకుందాం. సంగీతమున ప్రాక్టికల్కు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో థియరీ అందు కూడా వివరంగా తెలుసుకుంటా చాలా ముఖ్యం. కొన్ని పారిభాషిక పదములు మనం తెలుసుకుందాం. ముందుగా సంగీతము అంటే ఏమిటి? గీతం వాద్యం చ నృత్యం చ త్రయం సంగీతముచ్యతే. గీతము, వాద్యము, నృత్యముల మూడింటి చేరికను సంగీతమని అందరు. రాగస్వరశ్చ తాళశ్చ త్రిభి సంగీతముచ్యతే. రాగము, స్వరము, తాళములు ఈ మూడింటి చేరికను కూడా సంగీతమని అందరు. ఈ సంగీతము సామవేదము నుండి పుట్టినది. తర్వాత శృతి. శ్రూయస్త ఇది శృతయః. శ్రవణేంద్రియములకు వినిపించునట్టి హెచ్చు తగ్గులు లేని ఇంపైన నాదమును శృతి అందురు. ఉదాహరణ సా ప సా. ఇలా నిర్ణయం చేసుకొనుట. ఎవరెవరి శృతులు అనుకూలంగా ఉంటుందో వారు ఆ శృతులను నిర్ణయించుకొని శృతి నాదమును పెట్టుకొని గానము చేయడం. తర్వాత స్వరము. స్వతోరం జయతి శ్రోత్తు చిత్తం సుస్వర ఉచ్యతే. వినువారి చిత్తమును స్వయముగా రంజింపజేయునది స్వరము. స్వ అనగా స్వయముగా, రం అనగా రంజింపజేయునది, స్వయముగా రంజింపజేయునది స్వరము. తర్వాత సప్తస్వరములు అంటే 7 స్వరములు. వీటికి నామములు కూడా ఉంటాయి. ఆ 7 స్వరములు నామములు ఏవంటే సా షడ్జము, రే రిషభము, గ గాంధారము, మా మధ్యమము, ప పంచమము, ద దైవతము, నీ నిషాదము. ఇలా సప్తస్వరములు, వాటి నామములు. తర్వాత ఈ సప్తస్వరములను స్వరాంతర్గత స్థానములుగా 12 స్వరస్థానములను గానం చేసుకుంటాం. అది ఎలా అంటే ఈ వివరంగా తెలుసుకుందాం ఈ పట్టికలో. ముందుగా సా అంటే షడ్జము, రే అంటే శుద్ధ రిషభము, సరే చతుశ్రుతి రిషభము, సాగా అంటే చతుశ్రుతి రిషభము, శుద్ధ గాంధారము, సమాన స్వరస్థానము, సాగా సాధారణ గాంధారము, సరే షట్శ్రుతి రిషభము, సాధారణ గాంధారము, షట్శ్రుతి రిషభము, సమాన స్వరములు, సాగ అంతర గాంధారము, మా శుద్ధ మధ్యమము, మా ప్రతిమధ్యమము, ప పంచమము, ద శుద్ధ దైవతము, పద పని చతుశ్రుతి దైవతము, శుద్ధ నిషాదము, సమాన స్వరములు, పదని కైసికి నిషాదము, పదా షట్శ్రుతి దైవతము, కైసికి నిషాదము, షట్శ్రుతి దైవతము రెండును సమాన స్వరములు, నీ కాకలి నిషాదము. ఇలా సప్తస్వరములను 12 స్వరములుగా గానము చేసుకుంటాం. ఆయా రాగాలను బట్టి ఆ స్వరస్థానముల మార్పు ఉంటుంది. అలాగే ఆరోహణ అంటే ఏమిటి? ఏదైనా ఒక స్వరమును ఆధారము చేసుకొని మిగిలిన స్వరములను క్రమముగా పైకి పెంచుకుంటూ పాడుట ఆరోహణ అందురు. ఉదాహరణ
సరే గ మా పద ని సా. ఇలా అవరోహణ. ఏదైనా ఒక స్వరమును ఆధారము చేసుకుని పైనుండి ఒక్కొక్క స్వరమును క్రమముగా క్రిందికి తగ్గించుకుంటూ పాడుట అవరోహణ అందరు. ఉదాహరణ సానిదాపమగరేసా. ఇలా కొన్ని పారిభాషిక పదములు తెలుసుకున్నాము. మిగతావి రేపటి సంగీత పరిచయంలో తెలుసుకుందాము. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.